హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటని సినిమా ఇండస్ట్రీ వినట్లేదా? పవన్ కళ్యాణ్ మాట అంటే సినిమా ఇండస్ట్రీకి లెక్కలేదా? పవన్ కళ్యాణ్ మాటని పవన్ కళ్యాణ్ కూడా వినట్లేదా? పవన్ కళ్యాణ్ తాను చెప్పిన మాటని తానే మర్చిపోతున్నారా? హరిహర వీరమల్లు సినిమా అంశానికి సంబంధించి జరిగిన పరిణామాలన్నీ చూస్తే నేను వేసిన ప్రశ్నలన్నీ నిజమేననిపిస్తోంది. హరిహర వీరమల్లు సినిమాకి ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. పుష్ప 2 సినిమా ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రాజకీయంగా జరిగిన మెషప్ ఇదంతా చూసిన సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవలేదు, ముఖ్యమంత్రిని కలవలేదు అంటూ పవన్ కళ్యాణ్ ఓపెన్గా మాట్లాడడం చూసాం. అదే సమయంలో ఒక సుదీర్ఘ పత్రికా ప్రకటన కూడా పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయటం చూసాం. ఆ సుదీర్ఘ పత్రికా ప్రకటనలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు, రాసిన రాతలు, అక్షరాలు ఏంటంటే, ఎవరైనా సినిమా టిక్కెట్లకు సంబంధించిన ధరలు పెంచుకోవాలంటే ఇకపైన ప్రభుత్వాన్ని ఇండివిజువల్గా వచ్చి అప్రోచ్ కాకూడదు, ఛాంబర్ ద్వారా రావాలి, ఇండివిజువల్ బెనిఫిట్స్ ఇవ్వడం కుదరదు, ఏం జరిగినా ఛాంబర్ ద్వారానే జరగాలి. ఈ మాటలు పవన్ కళ్యాణ్ పత్రికా ప్రకటనలో, ఆయన కార్యాలయం నుంచి అఫీషియల్గా వచ్చిన ప్రకటన ఇది. ఆ ప్రకటనలో పొందుపరిచారు ఇవన్నీ. ఎవరి సినిమా టికెట్ల ధరలు పెంచాలన్నా ఛాంబర్ నుంచే రండి, ఛాంబర్ నుంచే వచ్చి అప్రోచ్ అవ్వండి ప్రభుత్వాన్ని అని. బట్ హరిహర వీరమల్లు సినిమా టికెట్ల ధరల పెంపు అంశానికి సంబంధించి ఛాంబర్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసినట్లుగా ఎక్కడా చూడలేదు మనం. కలిసామనే విషయం ఛాంబరు చెప్పట్లా, కలిసినట్టుగా ఎక్కడ ఫోటోగ్రాఫ్ లేదు, కలిశారనే ప్రకటన ఎక్కడా లేదు. బట్ టికెట్ల ధరలు పెరిగిపోయాయి. ఎలా పెరుగుతాయి? పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ ఆ సినిమా నిర్మాత ఛాంబర్ని కలిసి ఛాంబర్ ద్వారా ప్రభుత్వాన్ని అప్రోచ్ కాలేదా? అంటే సినిమా ఇండస్ట్రీ, ఛాంబరు పవన్ కళ్యాణ్ మాట వినట్లేదా? లేదు, పవన్ కళ్యాణ్ ఆయనే రిలీజ్ చేసిన పత్రికా ప్రకటనకు భిన్నంగా టికెట్ల ధరలు ఎలా పెంచేసుకుంటారు? పెంచకూడదు కదా పవన్ కళ్యాణ్. నిజానికి తను చేసిన ప్రకటనకి తనైనా కట్టుబడి ఉండాలి కదా. తన నిర్మాతని ఛాంబర్ దగ్గరికి పంపించి త్రూ ప్రాపర్ ఛానల్ రండి, మనమే ఇలా అనుకున్నాం, మీరు ఛాంబర్ నుంచి హరిహర వీరమల్లు సినిమా నిర్మాతగా ఛాంబర్ని అప్రోచ్ అయ్యి ఛాంబర్ నుంచి ప్రభుత్వం దగ్గరికి రండి, ప్రభుత్వం ఆలోచించి పరిశీలించి టికెట్ల ధరలు పెంచుకోవచ్చా లేదా ఒక డెసిషన్ తీసుకుంటుంది అని కదా చెప్పాలి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి. సో తాను చేసిన ప్రకటనకి తను కట్టుబడి ఉండక, సినిమా ఇండస్ట్రీకి తాను చేసిన సూచన సినిమా ఇండస్ట్రీ పట్టించుకోక టికెట్ల ధరలు మాత్రం పెంచితే ప్రజల్లో పవన్ కళ్యాణ్ పలచన అవుతారు. నిజానికి పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం చూపిస్తున్న వాళ్ళంతా కూడా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ పట్ల నిజంగా కన్సర్న్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సీరియస్గా ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ప్రజలకి పవన్ కళ్యాణ్ దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది ఇటువంటి వాటి వల్ల. ఇప్పటికే సోషల్ మీడియాలో సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఎవరు చేస్తుందో పక్కన పెడితే, రైతుల పంటకు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చి రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, ఇంకా రకరకాల రైతాంగం ధరలు లేక ఇబ్బందులు పడుతుంటే, ధరల కోసం ఆందోళనలు చేస్తుంటే, ధరల కోసం ధర్నాలు చేస్తుంటే, ధరల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసామని చెప్తోంది. బట్ ఒక రైతు పట్ల ప్రభుత్వం చూపించని కన్సర్న్ ఓ సినిమా పట్ల ఎందుకు చూపిస్తోంది? పైగా ఆ సినిమాలో నటించిన హీరో మీ ప్రభుత్వంలో భాగస్వామి. ఆయన సేవ్ చేయడం కోసం, ఆయనకు మంచి చేయడం కోసం సినిమా టికెట్ల ధరలు మాత్రం పెంచేస్తారా? రైతులు మాత్రం పట్టించుకోరాలంటే ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ జనరల్గా సాధారణ ప్రజలు ఎవరినైనా అట్రాక్ట్ చేస్తుంది. నిజమే కదా అనిపిస్తుంది కదా. అలా నిజమే కదా అని ప్రజలంతా అనుకుంటే పవన్ కళ్యాణ్కి రాజకీయంగా నష్టం కదా. పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం, తన అవసరాల కోసం అధికారాన్ని వాడుకుంటున్నారనే ఇంప్రెషన్ కనుక ప్రజల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ నిజాయితీ పైన కూడా చాలామందికి అనుమానాలు వస్తాయి కదా ఇప్పటివరకు అభిమానించిన వాళ్ళందరికీ. సో పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదో తెలియదు. కానీ పవన్ మాట పవన్ కూడా వినలేదు హరిహర వీరమల్లు విషయంలో. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం లేకపోయినా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయదలుచుకున్న, పుష్ప 2 సినిమా సందర్భంగా ఆ బెనిఫిట్ షోల సందర్భంగా అక్కడ అల్లు అర్జున్ వెళ్ళడం, అక్కడ తొక్కిసలాట జరగడం, అక్కడ మహిళ మరణించడం, ఆ తర్వాత ఆయన అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం, వీటన్నిటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా చెప్పింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, తెలంగాణలో ఇంకా బెనిఫిట్ షోలు ఉండవు, తెలంగాణలో ఇక టికెట్ల రేట్లు పెంచుకోవడాలు ఉండవు. అఫీషియల్గా ఓపెన్గా మీడియాకు ప్రకటనలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ సినిమా నిర్మాతో చాంబరు ఇంకెవరో కలిసి సినిమా టికెట్ల ధరలు పెంచండి అని అడగడం ఎక్కడ కనపడలా. పైగా తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా ఏం ప్రయోజనం ఆశించి మీరుగా తీసుకున్న నిర్ణయాన్నే మీరు అమలు చేయలేకపోతున్నారు? బెనిఫిట్ షోలే ఉండవన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఉన్నాయి? టికెట్ల ధరలే పెంచమన్నారు కదా, ఇప్పుడు ఎందుకు పెంచారు? ఇక్కడ కూడా రైతులు ఇంకా వేరే వాళ్ళకి సంబంధించిన ఇష్యూలో లేని కన్సర్న్ ఒక సినిమా పైన ఎందుకు ఉంటుంది? గతంలో వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్న సందర్భంగా టిక్కెట్ల రేట్ల పెంపు అంశానికి సంబంధించి శాస్త్రీయంగా ఒక ప్రోటోకాల్ తీసుకొచ్చింది. సినిమాకి మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఆ ఖర్చు పెట్టిన దానికి సంబంధించిన జీఎస్టీలన్నీ డిపార్ట్మెంట్కి సమర్పించండి. 100 కోట్ల పైన ఖర్చు పెట్టిన ప్రతి సినిమాకి కూడా, లేకపోతే 50 కోట్ల పైన ఖర్చు పెట్టిన ప్రతి సినిమాకి కూడా ఎంత మేరకు టిక్కెట్ల ధరలు పెంచుకోవచ్చు అనేది మనం ప్రోటోకాల్ రెడీ చేసుకుందాం. బట్ అంత ఖర్చు పెట్టారా లేదా మీరు అనేది జీఎస్టీ కట్టి ఉండాలి కదా. 100 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు, దానికి సంబంధించిన జీఎస్టీ ఏంటో ఉంటుంది కదా, అవి సబ్మిట్ చేయండి అంటూ ప్రభుత్వం అడిగింది. అక్కడ అవి సబ్మిట్ చేస్తే ఇంతమందికి ఉపాధి, ఇంతమంది పని చేశారు, వాళ్ళు నష్టపోతారు, ఇంకేదో ఆ కారణాలతో టికెట్ల ధరలు పెంచవచ్చు. అవేవి లేకుండా లైజెన్ కోసం, ఇంప్రెస్ చేయడం కోసం, లేకపోతే ఇంకేదైనా అంటే అక్కడ ఏమైనా పెట్టుకోండి మీరు, ఇంకేదైనా దానికోసం టిక్కెట్ల ధరలు పెంచే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా కొంతమందికి ఇస్తూ పోతే అది లక్షల మంది సినిమా అభిమానుల జేబుల దోపిడీ అవుతుంది తప్ప ప్రజలకు మంచి చేసినట్టు కాదు. ఈ పర్టికులర్ ఇష్యూలో ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సింది, ఎక్కువ విజిలెంట్గా ఉండాల్సింది, చెప్పిన మాటకు కట్టుబడి ఉండాల్సింది పవన్ కళ్యాణ్. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి ఇలా టిక్కెట్ల ధరలు పెంచుకుంటూ తాను సూచించిన ప్రోటోకాల్నే పాటించకపోతే ప్రజల్లో పలచనైపోతారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా తాను తీసుకున్న నిర్ణయాన్ని తాను ఎందుకు అమలు చేయలేకపోతుందో ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.